జయ శ్రీరామ్, జయ హనుమాన్. అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మనము మన సనాతన ధర్మం యొక్క పేజీలో, అలాగే యూట్యూబ్ ఛానల్లో హనుమంతుని నోటి నుంచి వెలువడిన ఈ జయమంత్రము అంటే ఏమిటి, అసలు దీనిని హనుమంతుడు ఎందుకు స్మరించాడో తెలుసుకుందాము. అలాగే ముందుగా హనుమంతుడి యొక్క గొప్పతనం చెప్పుకుంటూ ఓం శ్రీభ్యో నమః. హరి ఓం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్ అని ఎవరైతే హనుమంతుడిని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యము, ఐశ్వర్యము, బుద్ధి, బలము, ధైర్యము, యశస్సు అంటే పేరు ప్రఖ్యాతులు, జ్ఞానము, వాక్చాతుర్యము తప్పకుండా పొందగలుగుతారుట. అటువంటి రామభక్తుడిని కొలిచేందుకు అనేక వేల కోటి మంత్రాలు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా కూడా హనుమంతుని జయమంత్రం పఠిస్తే ఎంతటి కష్టమైనా దూరం అయిపోతుందిట. దీనిని హనుమంతుడు ఏ సందర్భంగా చెప్పాడంటే మనందరికీ తెలుసు. ఇది శ్రీమద్ రామాయణము సుందరకాండలోని 42వ సర్గలోది. ముందుగా ఆ సందర్భం గురించి చెప్పుకుందాము కదా, ఆ తరువాత ఆ జయమంత్రం చెప్పుకుందాము. ఇక సీతాదేవిని వెతుక్కుంటూ దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలోకి వెళ్ళి వెతుకుతున్న హనుమంతుడికి అశోకవనంలో సీతాదేవి కనిపించిందిట. సీతాదేవిని చూసి కొంతసేపు అక్కడ ఏమి జరుగుతోందో గమనించి తరువాత సీతాదేవి ఒంటరిగా ఉన్న సమయంలో హనుమంతుడు సీతాదేవి వద్దకు వెళ్ళి ఆవిడకి ధైర్యం చెప్పి తాను వచ్చిన కార్యం ఏమిటో తెలిపి అలాగే ఆవిడ అనుజ్ఞ తీసుకుని తరువాత బయటికి వెళుతూ ఉండగా ఒక చిన్న ఆలోచన వచ్చిందిట. మనము వచ్చాము సరే, వెడుతున్నాము, ఇప్పుడు సుగ్రీవుడు భవిష్యత్తులో లంక మీదకు రాముడు దండెత్తి వస్తాడు కదా సీత కోసము. అప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, మన సైన్యం వెళ్ళాలి అంటే హనుమా నువ్వు వెళ్ళావు కదా, వాళ్ళ బలాబలాలు ఏమిటి అని అడిగితే చెప్పాలంటే ఎలాగా అని ఒక ఆలోచన వచ్చి వారితో చిన్నగా యుద్ధం చేయాలనుకున్నారట. అలాగే తన వచ్చిన కార్యం ఏమిటో కూడా తెలియపరచాలనుకున్నారట. అందుకోసమని అనుకున్నదే తడవుగా అక్కడ దగ్గరలోని వనాన్ని మొత్తము నాశనం చేశారట. అలా నాశనం చేస్తూ ఉంటే ఇదంతా చూసిన రాక్షసులు కొంతమంది రావణుడి దగ్గరికి వెళ్ళి రావణుడికి చెప్పారట, ఒక వానరం వచ్చి మన లంకా నగరాన్ని మొత్తము నాశనం చేస్తోంది, ఒక వనాన్ని అని చెప్పేసరికి రావణుడు ఆగ్రహించుట తన 80,000 మంది రాక్షస కింకరులను పిలిచి మీరందరూ కూడా వెళ్ళి ఆ వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే గనక సంహరించండి అని పంపించారుట. వాళ్ళంతా వెళ్ళేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ శ్లోకం ప్రార్థన చేస్తున్నారట. అదే జయమంత్రము. ఇది సుందరకాండలోని ఒక ఘట్టము. ఇక హనుమాన్ జయమంత్రం చెప్పుకుందాము. ఓం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషదాం సర్వరాక్షసం. ఇక దీని అర్థము, రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి అండతో వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు జయంతో శోభిల్లుతున్నాడు. అలాంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ. నేను యుద్ధములో ప్రత్యేక ఆయుధాలను వినియోగించను. ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను. 1000 మంది రాక్షసాసురులు నా భుజాల కింద ఒక కీటకముతో సమానము. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా నగరంలోనే లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెడతాను. నన్ను పట్టగలిగే మగాడు ఈ లంకలో పుట్టలేడు అని ఈ జయమంత్రం యొక్క అర్థము. ఇక
కథలో ముందుకు వెడితే అప్పుడు ఆ 80,000 మంది రాక్షసులు కూడా హనుమంతుడి మీదకి లంఘించారుట. అక్కడ ఉన్న హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఒక పరిఘను ఒక దాన్ని పీకి వాళ్ళందరినీ కూడా చితగ్గొట్టారుట హనుమంతుడు. కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయిందిట. మళ్ళీ తోరణం పైకి ఎక్కి కూర్చున్న ఆంజనేయుడికి దూరంగా ఒక 1000 స్తంభాలతో ఒక ప్రాసాదం కనపడిందిట. అప్పుడు ఆయన ఆ ప్రాసం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడుట. ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలయ్యాయిట. చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారుట. అప్పుడు ఆయన తొడలు కొట్టారుట. ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారుట. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిరా తిప్పితే ఆ వేగానికి అందులో నుండి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కూడా కాలిపోయిందిట. ఆ ప్రాసాదానికి కాపలాగా ఉన్న 100 మంది రాక్షసులను కూడా కొట్టి చంపేశాడు హనుమంతుడు. ఆ తరువాత ఏమన్నాడంటే, మా వానరాల్లో 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10,000 మంది ఏనుగుల బలం కలిగిన వారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు కూడా ఉన్నారు. భూమికి అడ్డముగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టినాడు. ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడే లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ అంతమైపోతారు అని చెప్పి మళ్ళీ తోరణ స్తంభం మీదకి ఎక్కి జయమంత్రం చెప్పారట హనుమంతుడు. అలా హనుమంతుడి నోట వెలువడిన ఈ జయమంత్రము ఎంతో మహిమాన్విత కలిగినది. దీనిని ఎవరైనా కూడా రోజు నిత్యము పారాయణ చేసుకోవచ్చు. అలా ఆ హనుమంతుడికి నమస్కరిస్తూ ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైనా ఈ వీడియో వినుంటే కనుక అందరూ కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ చేయగలరు. హరి ఓం దత్సతు.